ఫ్రెండ్స్ రియల్మీ వాళ్ళు ఇంకొక మొబైల్ని మార్కెట్లో తీసుకొచ్చారు రియల్మీ 15T అని చెప్పేసి యాక్చువల్లీ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే బాగానే అనిపిస్తుంది మరి వాడి కూడా చూద్దాం ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే సేమ్ అదే పై వైపు మనకు ఈ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డులు వీటిని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీంతో పాటే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్తో పాటు సిమ్ ఎజెక్టర్ ఉంది బాక్స్ లోపటి వైపు ఇక్కడ మనకు మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు ఇది మొబైల్ యొక్క డిజైన్ చూడడానికి బాగుంది బాక్స్లో మనకు 80 వాట్ ఛార్జర్తో పాటు USB to Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు మరి వీటన్నిటిని సైడ్ గుంచేసి మొబైల్ గురించి మాట్లాడదాం బ్యాక్ సైడ్ ఈ కెమెరా మోడల్ చూస్తే మనకు ఐఫోన్ లాగా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు రౌండెడ్ కార్నర్స్ తోటి అయితే ఈ మొబైల్ కనిపిస్తుంది ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్ కింది వైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది ఒకసారి ఈ సిమ్ ట్రైన్ మనం బయట తీసి చూద్దాం ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ ని ప్రొవైడ్ చేశారు రెండు సిమ్స్ లేదా మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ తో పాటు స్పీకర్ గిల్స్ కనిపిస్తున్నాయి మరి మొబైల్ చేతిలో తీసుకున్న వెంటనే మనకు అనిపించేది ఏంటి తెలుసా చాలా లైట్ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఓన్లీ 181 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది ప్లస్ థిక్నెస్ కూడా 7.79 mm మాత్రమే ఉంటుంది దాని కారణంగా చాలా పల్చగా కనిపిస్తుంది మొబైల్ ముందు బెజిల్స్ అనేవి చాలా నామమాత్రంగా ఉన్నాయి 93% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది సెంటర్ పంచ్ హోల్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు మొబైల్ చాలా ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా అందులో ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే మొబైల్ యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ సో దీనిలో మనకు 4000 నిట్స్ బ్రైట్నెస్ ని ప్రొవైడ్ చేశారు సో మరొకసారి మనం అవుట్డోర్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన విజిబిలిటీ చూద్దాం ఎంత క్లియర్ కనిపిస్తుంది అనేది సో దీనిలో మనకు నార్మల్ బ్రైట్నెస్ వచ్చేసి 1000 నిట్స్ ఉంటుంది HBM వచ్చేసి 1400 నిట్స్ ఉంటుంది పిక్ బ్రైట్నెస్ వచ్చేసి 4000 నిట్స్ ఉంటుంది సో దీనిలో మనకు 4000 నిట్స్ 4R కంఫర్ట్ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేయడం జరిగింది 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది సో మనం దీని కారణంగా మనకు అవుట్డోర్లో మనం చూసే వీడియో అయినా లేకపోతే వేరే పిక్చర్ అయినా డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి ప్లస్ దీనిలో మనకు 2160 Hz PWM డిమ్మింగ్ వలన మన కళ్ళకు కూడా ప్రొటెక్షన్ దొరుకుతుంది అన్నట్టు కళ్ళ మీద అంతా ఎక్కువ ఎఫెక్ట్ కనబడదు మరి దీనిలో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 6400 మ్యాక్స్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది సో మరి ఎవరైతే మీడియం లెవెల్ గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఈ మొబైల్ అనేది బాగానే ఉంటుంది 6050 mm² ఎయిర్ ఫ్లో వీసీ కూలింగ్ని ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు ఈ మొబైల్లో నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటి తెలుసా దీనిలో 7000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు ప్లస్ బాక్స్లో మనకు 80 వాట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు మనకు గంటలో అదే 70 మినిట్స్లో మొబైల్ అనేది ఫుల్గా ఛార్జ్ అయిపోద్ది 7000 mAh బ్యాటరీ ఇచ్చారు అయినా లైట్ వెయిట్ ఉంది అంటే ఈ కార్బన్ బ్యాటరీ టెక్నాలజీ ఏదైతే దాన్ని యూజ్ చేసిన కారణంగా మనకు మొబైల్ అనేది లైట్ వెయిట్ ఉంది ప్లస్ 7000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది కాబట్టి ఆ రంగా మీరు ఒక 2 రోజుల వరకు అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు దీంతో పాటే వీళ్ళు దీన్ని ఆల్రౌండర్ అని చెప్పడానికి రీజన్ ఇలా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దీనిలో IP68 రేటింగ్ ఇచ్చారు 69 ఇచ్చారు దాని కారణంగా మనకు మొబైల్ అనేది నీళ్ళల్లో పడిపోయినా లేకపోతే నీళ్ళల్లో తడిచిపోయినా ఏం కాదు అలా అని చెప్పేసి మీరు తీసుకుపోయి దీన్ని నీళ్ళల్లో పడేయకండి ఇంతకుముందు కూడా చాలా మొబైల్స్ అనేవి ఏం చేశారంటే కొన్ని వేరే బ్రాండ్స్ గురించి చెప్తున్నాను వాళ్ళు మొబైల్ మార్కెట్లోకి లాంచ్ చేసినప్పుడు వాషింగ్ మిషన్లో తోమిన మొబైల్ ఏం కాదు పైనుంచి ఎత్తేసిన ఏం కాదు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు చాలామంది ఏం చేశారు నిజంగానే తీసుకుపోయి మా మొబైల్ ఏం కాదని చెప్పేసి ఎత్తేసారు చాలామంది డ్యామేజ్ అయిపోయాయి తీసుకెళ్ళి వారంటీ క్లెయిమ్ చేస్తే వారంటీ ఇవ్వలేదు మొత్తానికి మొబైల్స్ అనేవన్నీ డ్యూరబుల్గానే ఉంటాయి నిజంగానే అలా అని చెప్పేసి మీరు కావాలని పడేసుకొని పాడైన దాన్ని తీసుకెళ్ళి రిపేర్ చేయమంటే మాత్రం వాళ్ళు రిపేర్ చేయరు ఇది గుర్తుపెట్టుకోండి మరి ఇట్లా IP68 69 రేటింగ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక మనం ఎప్పుడైనా ట్రాకింగ్కి వెళ్ళినప్పుడు లేకపోతే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళినప్పుడు పొరపాటున మొబైల్ తీసుకెళ్ళామనుకోండి పాడవదు నీళ్ళు పడిపోయినా లేకపోతే కాఫీ తాగుతారు కాఫీ పడిపోయినా ఏం కాదన్నట్టు ఎస్పెషల్లీ ఎవరిళ్ళలో అయితే చిన్న పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళైతే మొబైల్ ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు చూసారా సో అటువంటి వాళ్ళకు కూడా ఈ మొబైల్ అనేది చాలా బాగా యూజ్ అవుద్ది నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే బ్యాక్ మనకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రొవైడ్ చేశారు సెల్ఫీలో కూడా మనకు 50 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ వీళ్ళు 4K ఆప్షన్ అయితే ఇవ్వలేదు బ్యాక్ క్యామ్ యూస్ చేసి 1080p వీడియోస్ని 60 fps సెల్ఫీ క్యామ్ యూస్ చేసి 480p వీడియోస్ని 60 fps అయితే రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు 4K ఇస్తే బాగుందని చెప్పేసి నాకు అనిపించింది సో మరి ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు మంచి డీటెయిల్స్ తోటే ఫొటోస్ని క్యాప్చర్ చేయగలుగుతున్నారు మరి దీంతో క్యాప్చర్ చేసిన కొన్ని శాంపుల్స్ మీరు యూస్ చేయండి దీంతో పాటే ఏ ఫోన్ అంటున్నారు కాబట్టి ఏ ఫీచర్స్ ఉన్నాయి అంటే మనకు బ్యాక్గ్రౌండ్ నుంచి దేనైనా ఎరేస్ చేయడమైనా కానివ్వండి ఏ ఎడిట్ చేయని ఏ స్నాప్ మోడ్ లాంటి ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది మరి మొబైల్ డిజైన్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు టెక్స్చర్డ్ మ్యాట్ 4R
డిజైన్ ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ ప్లస్ ప్రీమియం లుక్ తోటి వస్తుంది. అల్యూమినియం అలో లెన్స్ మాడ్యూల్ని అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరి మొబైల్ ప్రైజింగ్ అనేది అయితే ఇప్పటివరకు నేను అన్బాక్సింగ్ చేసే వరకు రివీల్ అవ్వలేదు. మీరు ఏం గెస్ చేస్తున్నారో కింద కామెంట్ రాయండి. ప్రీవియస్ మన 14Tని దృష్టిలో పెట్టుకుంటే దీని ప్రైజింగ్ ఏంటి అనేది మీకంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది. సో మరి దీనిలో మనకి ఈసారి 7000 mAh బ్యాటరీతో పాటు ప్రాసెసర్ అనేది కూడా బాగుంది, డిస్ప్లే అనేది కూడా సూపర్గా ఉంది. సో మరి ఎవరైతే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చి డ్యూరబుల్ ఫోన్ కావాలి అనుకుంటూ ఉంటారో, డిస్ప్లే బాగుండాలి అనుకుంటూ ఉంటారో, గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది. సో మరి మీకు మొబైల్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.